చట్టబద్ధం, ఒరిజినల్ కేసు పెట్టు, అరెస్టులు చట్టబద్ధం కాదు, అరెస్టులు చట్టబద్ధం. అరెస్ట్ జోగి రమేష్ కొడుకుది అరెస్ట్ అనేది చట్టబద్ధం. నాకు తెలిసి అది కూడా అది దాంట్లో ఖచ్చితంగా కొంత రెడ్ డైరీ ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే అది జోగి రమేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా వీళ్ళు టార్గెట్ కాబట్టి వాళ్ళ విషయంలో ఏం జరిగినా రెడ్ డైరీనే. కానీ లోకేషే ప్లాన్ చేశాడు అది, లేదా అధికార యంత్రాంగాలు ప్లాన్ చేస్తే లోకేష్ పేరు చెప్తున్నారా, రెడ్ డైరీ పేరు చెప్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ఎవరిని ఏం చేయాలని టార్గెట్ ముందుగా రెడ్ డైరీలో వాళ్ళ పేర్లు, లేదంటే వాళ్ళ వెనకాల జరిగిన ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కానీ ఇలా కొన్ని ముందే రాసి పెట్టుకున్నారా? ఇప్పుడు అదే జరుగుతుందా, అదే నడుస్తుందా? అట్లేం కాదు. అగ్రిగోల్డ్ విషయానికి వచ్చేట్టుకు అంతకు ముందే వీళ్ళు పేపర్లో రాశారు. అప్పుడు ఆ తర్వాత అందుకనే జోగి రమేష్ తొందరగా అమ్మేసుకున్నాడు. అది వెంటనే అమ్మేసుకున్నటువంటి దాని మీద కూడా కేసు పెట్టచ్చు అన్న సంగతి తెలిసింది ఇప్పుడు. కాబట్టి అప్పటి ఇష్యూ కాదు. అంటే అతను జాగ్రత్త పడినా వదలబొమ్మాలి అన్నట్టు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వెంటాడి ఆ కేసులు కొత్తగా కొనుక్కున్న వాళ్ళు కూడా కేసు పెట్టచ్చు. ఇప్పుడు దాకా సిఐడి పెట్టింది కేసు, లేకపోతే అగ్రిగోల్డ్ యాజమాన్యం పెట్టింది. ఇందులో ఒక వింత కాదు సిఐడి ఏసీబీకి పెట్టింది. సిఐడి చేత పెట్టించారు కేసు. ఏసీబీ అరెస్ట్ చేసింది ఎందుకంటే తొందరగా బెయిల్ రాకుండా చేయడం, అవినీతి నిరోధక శాఖ.